హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025లో నెక్స్ట్ స్టెప్ అయితే డిస్ప్లే లిస్ట్ రాబోతుంది. అండ్ ఈ వీడియోలో అయితే స్పష్టంగా ఆ డిస్ప్లే లిస్ట్లో మీరేం చూసుకోవాలి, అండ్ 2024లో ప్రతి క్యాస్ట్లో ఎంతమందికి వచ్చింది, అండ్ డిస్ప్లేకి అండ్ ఫైనల్గా వచ్చే మెరిట్ లిస్ట్కి మధ్య తేడా ఎంత అనేది వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం. అండ్ వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక చాలా ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అవి తెలుసుకోవాలంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని అప్డేట్స్ అయితే చాలా ఫాస్ట్గా వస్తాయి మన ఛానల్లో. అండ్ ఇంకా మాకు కౌన్సిలింగ్లో చాలా డౌట్స్ ఉన్నాయి. మాకు మెంటర్షిప్ కావాలి, పర్సనల్ గైడెన్స్ కావాలంటే మనకు ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ యొక్క స్పెషల్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి ప్రతి అప్డేట్ అందులో ఇవ్వడం జరుగుతుంది. నా పర్సనల్ నెంబర్ ఇచ్చి 1-to-1 కాల్, అంటే మీతో పర్సనల్గా మాట్లాడుతూ ప్రతి హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ అన్ని కాలేజెస్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్ వైజ్ ఉన్న వెబ్సైట్ ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ అండ్ వెబ్సైట్ అండ్ పర్సనల్గా మీకు సీట్ వచ్చే వరకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో ఈ మెంటర్షిప్ తీసుకోవాలంటే కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, హాయ్ అని. డీటెయిల్స్ అయితే వస్తాయి. మీరు మెంటర్షిప్లో జాయిన్ కాగానే గ్రూప్లో యాడ్ చేసి నా పర్సనల్ గైడెన్స్ అయితే మీకు ఉంటుంది. కావాల్సుకున్న వారు తీసుకోండి. అండ్ మిగతా అంతా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు డిస్ప్లే లిస్ట్ వస్తుంది. ఇది 2024లో వచ్చినటువంటి డిస్ప్లే లిస్ట్. అండ్ ఈ డిస్ప్లే లిస్ట్లో మీకు మెయిన్గా కనిపించేది ఏంటంటే మార్క్స్ కనిపిస్తాయి. అండ్ జనరల్ ఎవరైతే ఓపెన్ ఉన్నారో వాళ్ళు, ఈడబ్ల్యూఎస్తో చేసుకున్న వారు కూడా మీకు ఏపీ నుంచి ఎంతమంది చేసుకున్నారు తెలుస్తుంది. అండ్ ఇందులో ఏయూ, ఎస్వియు అనే క్లారిటీ అయితే ఉండదు, టోటల్ ఒకటే వస్తుంది. సో మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీకు ఏవి, ఏయూ అండ్ ఎస్వియు అనేది క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఎస్సీ, ఎస్టీ సపరేట్గా ఉంటుంది. ఓబీసీ మాత్రం అంత ఒకటే, ఎందుకంటే మీరు కేంద్రంలో చేసుకున్నప్పుడు, సెంట్రల్ కేంద్రంలో చేసినప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ పెట్టున్నారు. సో ఈ డిస్ప్లే లిస్ట్ ఆల్మోస్ట్ ఇది ఏపీ మెరిట్ లిస్ట్ అని కూడా ఒక రకంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఏపీ నుంచి రాసిన వాళ్ళదే ఇక్కడ మీకు నెంబర్ కనిపిస్తుంది కదా, ఇది ఏపీ ర్యాంక్ అనుకోవచ్చు. అండ్ ఇదైతే ఆల్ ఇండియా ర్యాంక్. సో ఇది ఏపీ మెరిట్ లిస్ట్, మెరిట్ ర్యాంక్ అనుకోలేము ఇంకా, ఎందుకంటే ఫైనల్గా అప్లై చేస్తే అందులో చాలా తగ్గిపోతారు కొంతమంది. సో పోయినసారి వచ్చిన డిస్ప్లే లిస్ట్లో అసలు ఎంత ర్యాంక్ వరకు కట్ అయింది, రేపు మీకు డిస్ప్లే లిస్ట్ రాగానే చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ పోయినసారి యాక్చువల్గా ఎంతమందికి ఏ క్యాస్ట్లో వచ్చిందని చూసినట్లయితే డిస్ప్లే లిస్టు. సో దీంట్లో అయితే ఓపెన్ ఏయూలో అయితే 2327 వరకు వచ్చింది. సో డిస్ప్లే లిస్ట్లో. అదే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఏయూలో 2200. అంటే ఇంకా 100 మంది రకరకాల రీజన్స్ వల్ల తగ్గిపోయారు. ఏఐక్యూకి వెళ్ళడము, అప్లై చేయలేకపోవడము, వేరే స్టేట్, సో సంథింగ్ అంతమంది అయితే తగ్గడం జరిగింది. ఇది ఏఈలో. సో ఏఈలో మీరు డిస్ప్లే లిస్ట్ రాగానే 2327 ఆ రేంజ్లో ఉన్నట్లయితే మంచి ఛాన్సెస్ ఉన్నాయని అయితే అర్థం. సో మరి అదే ఏయూ అండ్ తర్వాత ఎస్వీలో చూసుకున్నట్లయితే డిస్ప్లే లిస్ట్లో, పోయినసారి డిస్ప్లే లిస్ట్లో ఎస్వీలో చూస్తే 3040 దాకా వచ్చింది. సో 3040 దాకా పోయినసారి వచ్చిన డిస్ప్లే లిస్ట్లో వచ్చింది. అండ్ అదే కనుక చూస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్లో 2929, అంటే దాదాపు ఒక 100 మెంబర్స్ తగ్గారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్కు అండ్ డిస్ప్లే లిస్ట్కు రకరకాల రీజన్స్తోని. సో అండ్ పోయినసారి బీసీ, ఈ ఎస్వీలో ఇది డిస్ప్లే లిస్ట్ ర్యాంకు, ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ ర్యాంకు. ఈసారి డిస్ప్లే లిస్ట్ వచ్చాక ఇంత చూసుకోండి, ఆ రేంజ్లో ఉంటే మీకు ఓపెన్లో సీట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నట్లు. అండ్ నెక్స్ట్ బీసీఏ కనుక చూసినట్లయితే ఏఈలో బీసీఏ పోయినసారి డిస్ప్లే లిస్ట్లో చూస్తే మీరు 4144. అదే ఫైనల్ మెరిట్ లిస్ట్లో చూసుకున్నట్లయితే బీసీఏ 4037. ఓకేనా. సో డిస్ప్లే లిస్టు అండ్ ఫైనల్ లిస్ట్కి మధ్య తేడా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళంతా మాకు సీట్ కావాలని అప్లై చేసుకున్నవారు. అండ్ ఇది మనకు టోటల్ ఏపీ నుంచి రాసిన వాళ్ళు ఏపీ కావచ్చు, కాకపోవచ్చు, ఆల్మోస్ట్ ఏపీ వాళ్ళే ఉంటారు. అండ్ రకరకాల రీజన్స్తోని తగ్గిపోతాయి. అండ్ మీరు డిస్ప్లే లిస్ట్ రాగానే ఈ ర్యాంక్ చూసుకోండి, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు ఈ ర్యాంక్ చూసుకోవాలి. మరి బీసీఏ ఏయూలో ఎంతమందికి సీట్ వచ్చింది అని చూసుకున్నప్పుడు ఏయూలో 234 మందికి వచ్చింది పోయినసారి. ఓన్లీ బీసీఏ, ఓన్లీ ఏయూ వాళ్ళు 234 మందికి బీసీఏలో సీట్ రావడం జరిగింది ఏయూలో. అండ్ ఎస్వీలో చూసుకున్నట్లయితే ఎస్వీ కేటగిరీ బీసీఏ డిస్ప్లే మెరిట్ లిస్ట్లో ఎస్వీలో 4530. అదే ఫైనల్ మెరిట్ లిస్ట్లో బీసీఏ 4400. ఓకేనా. సో ఒక 100 మంది తేడా ఉంది. సో డిస్ప్లే లిస్ట్ రాగానే ఈ ర్యాంక్ చూసుకోండి, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు ఈ ర్యాంక్ చూసుకోండి. అండ్ ఎస్వీలో మొత్తం 152 మందికి వచ్చింది బీసీఏ.
152 మందికి సీట్ రావడం జరిగింది బీసీఏ ఓన్లీ ఎస్వీ స్టూడెంట్ లిస్ట్‌లో. అండ్ నెక్స్ట్ బీసీబీ చూసినట్లయితే ఏయూ బీసీబీలో డిస్‌ప్లే లిస్ట్‌లో 4712 ర్యాంక్ వరకు అండ్ అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో 4559 ర్యాంక్ వరకు వచ్చింది. సో, మీరు రేపు డిస్‌ప్లే అంటే ఈ వారంలో డిస్‌ప్లే లిస్ట్ వచ్చే వారం రాగానే ఇంత ర్యాంక్ చూసుకుంటే బీసీబీలో చాయిస్‌లో ఉన్నట్టు అండ్ మెరిట్ లిస్ట్‌లో అయితే ఇంత ర్యాంక్ వరకు చూసుకోవచ్చు. అండ్ బీసీబీ 330 మందికొచ్చింది ఏయూలో. టోటల్ ఓన్లీ ఏయూ స్టూడెంట్లు ఏయూ లిస్ట్‌లో 330 మందికొచ్చింది. మెంటర్‌షిప్‌లో జాయిన్ అయిన వారికి ఈ ప్రొఫైల్స్ నేను తయారు చేసి ఇస్తాను. అండ్ నెక్స్ట్ అదే చూసినట్లయితే బీసీబీ ఎస్వీలో. సో, ఎస్వీలో బీసీబీ చూసినట్లయితే డిస్‌ప్లే లిస్ట్‌లో 4773 అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో 4648. సో, ఎలాగో డిస్‌ప్లే లిస్ట్‌కు, ఫైనల్ మెరిట్ లిస్ట్‌కు తగ్గుతారు. సో, మీకు డిస్‌ప్లే లిస్ట్ వచ్చాక ఈ ర్యాంకు, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక ఈ ర్యాంకు చూసుకోండి. అండ్ బీసీబీ వాళ్ళకే 272 మంది ఎస్వీ స్టూడెంట్స్‌కైతే రావడం జరిగింది బీసీబీలో. అండ్ నెక్స్ట్ చూస్తే బీసీసీ. సో, బీసీసీలో డిస్‌ప్లే లిస్ట్‌లో 4089 వరకు వచ్చింది. అదే బీసీసీ ఫైనల్ లిస్ట్‌లో 3913 అప్లై చేసుకున్నాక మెరిట్, నెక్స్ట్ వీక్ వచ్చే డిస్‌ప్లే. సో, ఈ డిస్‌ప్లే లిస్ట్ వచ్చాక ఇది చూసుకోండి. అండ్ టోటల్ బీసీసీ స్టూడెంట్స్ ఏయూలో 39 మందికొచ్చింది. సో, ఓన్లీ బీసీసీ ఓన్లీ ఏయూలో 39 మందికి రావడం జరిగింది. అండ్ అదే ఎస్వీ గనుక చూసినట్లయితే ఎస్వీలో డిస్‌ప్లే లిస్ట్‌లో 7765 వరకు వచ్చింది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో 7135. సో, డిస్‌ప్లే లిస్ట్ రాగానే బీసీసీ ఈ ర్యాంక్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రాగానే ఇది. అండ్ బీసీసీ ఎస్వీలో చూసుకున్నట్లయితే 23 మందికొచ్చింది. సో, ఎస్వీ నుండి అప్లై చేసుకున్న వాళ్ళలో 23 మందికి రావడం జరిగింది పోయినసారి. అండ్ అదేవిధంగా మనం చూస్తే బీసీడీ. సో, బీసీడీ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 2795 డిస్‌ప్లే లిస్ట్ ర్యాంక్ అండ్ అదేవిధంగా ఇదే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో అయితే 2692. సో, ఇది డిస్‌ప్లే, ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ బీసీడీ ఏయూలో 436 మందికొచ్చింది. టోటల్ 446 మెంబర్స్‌కి రావడం జరిగింది. అదేవిధంగా మీరు ఇదే గనక చూసినట్లయితే ఎస్వీలో బీసీడీ ఎస్వీలో 4642 ర్యాంక్ డిస్‌ప్లే లిస్ట్ వరకు అయితే వచ్చింది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో 4511. ఓకేనా. సో, డిస్‌ప్లేకి నార్మల్‌కి తేడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేది డిస్‌ప్లే, తర్వాత అప్లై చేసుకున్నాక వచ్చేది ఫైనల్. అండ్ టోటల్‌గా బీసీడీ ఎస్వీలో గనక చూసుకుంటే 161 మందికొచ్చింది. ఓన్లీ బీసీడీ ఎస్వీ స్టూడెంట్స్‌కి 161 మందికైతే వచ్చింది. బీసీఈ చూసుకున్నట్లయితే డిస్‌ప్లే లిస్ట్‌లో ఏయూలో 6842 అండ్ బీసీఈ ఇక్కడ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో 6444. సో, ఇది డిస్‌ప్లే, ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ బీసీఈ 96 మందికైతే రావడం జరిగింది. బీసీఈలో 96 మందికైతే వచ్చింది ఏయూలో. అండ్ ఎస్వీలో చూసుకున్నట్లయితే బీసీఈ ఎస్వీలో 5952 మంది డిస్‌ప్లే లిస్ట్‌లో ఉంది అండ్ 5735 ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉంది. ఇది డిస్‌ప్లే, ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ బీసీఈ ఎస్వీలో 158 మందికైతే బీసీఈలో ఎస్వీలో వచ్చింది. అండ్ నెక్స్ట్ చూస్తే ఎస్సీ. సో, ఎస్సీలో ఏయూ రీజియన్ టోటల్ డిస్‌ప్లే లిస్ట్‌లో అయితే 7180 ర్యాంక్ వరకు వచ్చింది. అండ్ అదే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో అయితే డిస్‌ప్లే లిస్ట్‌లో 7180 అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసినట్లయితే 6703. ఓకేనా. ఇది డిస్‌ప్లే, ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్. ఎస్సీ స్టూడెంట్స్ టోటల్ 373 మందికి ఏయూలో వచ్చింది. అండ్ అదేవిధంగా ఎస్వీ గనుక చూసినట్లయితే ఈ ఎస్సీలో టోటల్‌గా అప్లై చేసుకున్న డిస్‌ప్లే లిస్ట్‌లో ర్యాంక్ 7891 అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో 7521. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేవరకు ఇంత తగ్గింది. అండ్ డిస్‌ప్లే లిస్ట్‌లో రేపు వచ్చాక ఈ ర్యాంక్ చూసుకోండి. అండ్ ఎస్వీలో మాత్రం 286 మందికి ఎస్సీలో రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎస్టీ చూసినట్లయితే ఎస్టీ ఏయూలో ఎస్టీ 10,657 డిస్‌ప్లే లిస్ట్. ఎస్టీలో కట్ అయిన మార్క్‌కి డిస్‌ప్లే లిస్ట్‌లో అయితే ఇంత ర్యాంక్ ఉంది. అండ్ ఫైనల్‌గా అప్లై చేసుకున్న వాళ్ళలో 8,890 ఏయూలో. అండ్ టోటల్‌గా 147 మందికైతే ఏయూలో సీట్ వచ్చింది. 147 అంటే ఇందులో కొందరు ఓపెన్, కొందరు ఇంకా రిజర్వేషన్, ఓవరాల్ అన్నీ కలిపానమాట. ఇది ప్రతి క్యాస్ట్ కూడా అంతే, ఓపెన్ అండ్ రిజర్వేషన్ అన్నీ కలిపి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్టీ ఎస్వీలో చూస్తే డిస్‌ప్లే లిస్ట్‌లో 10,893 ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో అయితే 9,027. ఇది డిస్‌ప్లే, ఇది ఫైనల్ అండ్ ఎస్వీలో 121 మందికి వచ్చింది.
అంటే ఇది టోటల్ ఇందులో కొందరు ఓపెన్ ఉండొచ్చు, కొందరు రిజర్వేషన్ ఉండొచ్చు. ఓవరాల్‌గా ఎస్టీ అయితే 121 మందికి రావడం జరిగింది.